హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా మలయాళం ఇండస్ట్రీ నుంచి మరో సూపర్ హీరో మూవీ అయితే వచ్చింది. ఇంకా ఇదైతే ఇంకా సూపర్ ఉమెన్ మూవీ. అదే ఇంకా కొత్త లోక. ఇంకా ఈ మూవీ అయితే మలయాళంలో అయితే లోక అనే అయితే టైటిల్తో అయితే రిలీజ్ అయింది. ఇంకా ఇదైతే 28th అయితే మలయాళంలో రిలీజ్ అయింది. ఇంకా 29th అంటే నిన్న మన తెలుగులోకి అయితే డబ్బింగ్ అయితే చేసిండ్రు. ఇంకా తెలుగులో అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ అయితే దీన్ని అయితే రిలీజ్ చేసింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, మూవీలో విజువల్స్ బాగున్నాయా లేదా, ఇంకా సూపర్ హీరో కాన్సెప్ట్ సెట్ అయిందా లేదా, మొత్తం అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అలాగే ఇంకా మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా కొత్తలోక మూవీ విషయానికి వస్తే మూవీ అయితే సూపర్గా ఉంది. మనకి ఎక్కడైతే పెద్దగా బోర్ కొట్టింది మూవీ అయితే. అండ్ మూవీ డ్యూరేషన్ కూడా 2 hours 30 minutes. ఇంకా మామూలుగా అయితే మలయాళం నుంచి వచ్చే మూవీస్ అంటే కేరళ నుంచి వచ్చే మూవీస్ 3 hours రన్ టైంతో ఉంటాయి. అదే కూడా ఒక కాన్సెప్ట్ని ల్యాగ్ చేసి తీసి మరీ చేస్తారు. కానీ ఈ మూవీ అయితే సూపర్ హీరో కాన్సెప్ట్ కాబట్టి చాలా గ్రాండియర్గా, అంతేకాకుండా చాలా రిచ్గా అయితే ఉంది మూవీ అయితే. అండ్ మూవీ బడ్జెట్ కేవలం 35 కోట్లు మాత్రమే. కానీ మూవీలో ఉన్న విజువల్స్ అలాగే సెట్స్ చూస్తే అసలు ఇది 35 కోట్ల మూవీనా లేకపోతే 100 కోట్ల మూవీనా అనేది అర్థం కాదు. ఎందుకంటే అంత రిచ్గా అంత బాగుంటాయి ఈ మూవీలు అయితే. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా ఒక హైలో అయితే తీసుకొని పోద్ది మూవీ. ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా చాలా మంచిగా అయితే చేస్తారు. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చే విజువల్స్ అలాగే ఇంకా గ్రాండియర్ చాలా రిచ్గా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మూవీలో ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా మంచిగా చేస్తారు. ఇంకా మెయిన్గా ఇంటర్వెల్ ప్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక కొత్త హై అయితే వస్తుంది అక్కడైతే మాత్రం. ఇంకా మూవీలో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఒక లెవెల్లో అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు. మనకి ప్రతి ఒక్క సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా హెల్ప్ అయితే అవుద్ది మూవీకి అయితే. ఎక్కడైతే బోర్ కొట్టకుండా, అంతేకాకుండా చాలా హై అయితే ఇస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి ఒక్క సీన్కి అయితే. ఇంకా మూవీ సెకండ్ హాఫ్ నుంచి కూడా మూవీ అయితే ఎక్సలెంట్గా అయితే రన్ అవుద్ది, ఎక్కడ బోర్ కట్టేదు. ఇంకా అంతేకాకుండా స్టోరీ బిల్డింగ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా సూపర్ హీరో కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఈ మూవీలో అయితే. ఇంకా ఈ మూవీలో విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇంకా మూవీలో కలర్ గ్రేడింగ్ ఇంకా విజువల్స్ ప్రతి ఒక్కటి చాలా గ్రాండియర్గా అనిపిస్తుంది. ఇంకా వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో అయితే కొన్ని అయితే మైనస్ పాయింట్లు అనిపించాయి, అది పర్సనల్గా నాకు అనిపించాయి. అదే విలన్ క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ చాలా హైగా అయితే స్టార్ట్ అవుద్ది, కానీ లాస్ట్కి వచ్చేసరికి పెద్దగా ఏమో అనిపించదు అక్కడైతే. అంటే ఈ సూపర్ ఉమెన్ క్యారెక్టర్కి అంత పవర్ఫుల్ విలన్గా అయితే పెద్దగా అయితే సెట్ అవుతే అవ్వలేదని అయితే చెప్పచ్చు. విలన్ క్యారెక్టర్ని కొద్దిగా పవర్ఫుల్గా చూపించుంటే మూవీలో బాగుంది అని అనిపించింది. ఇది ఒకటే ఇంకా ఈ మూవీలో అయితే నాకైతే కొద్దిగా తగ్గిందని అనిపించింది. ఇంకా మూవీలో ప్రతి ఒక్కటైతే ఇంకా మిగిలినవి బాగానే ఉన్నాయి. లాస్ట్లో వచ్చే క్యామియోస్ కూడా అయితే బాగానే సెట్ అయ్యాయి. ఇంకా ఓవరాల్గా నాకైతే కొత్తలో ఒక మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. ఇంకా ఇది ఇంకా కొత్తలో ఒక మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.